వైసీపీలో ఒకప్పుడు నెంబర్ 2గా వెలుగొందినటువంటి వ్యక్తి 2019లో జగన్మోహన్ రెడ్డి గెలుపులో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి. అదే జగన్మోహన్ రెడ్డితో కలిసి అవినీతి అక్రమాస్తుల కేసులో జైలుకు కూడా వెళ్ళొచ్చినటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి. మనకు తెలుసు, విజయసాయిరెడ్డి ఇప్పటి వరకు పరోక్ష రాజకీయాల్లో మాత్రమే ఉన్నాడు. తొలిసారిగా నెల్లూరు నుంచి పోటీ చేస్తూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అయితే ఎంట్రీ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి విజయసాయిరెడ్డి స్వస్థలం నెల్లూరు అని చెబుతారు, కానీ అక్కడ విజయసాయిరెడ్డి కంటూ ఏమి ఇల్లు కానివ్వండి, బంధువులు కానీ బంధుత్వాలు కానివ్వండి ఏమీ లేవు. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి ఎన్నికల తరువాత ఎక్కడా కూడా కనపడటం లేదు. ఒకానొక దశలో నారా లోకేష్ మీద, చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద ఒక వ్యక్తి మాట్లాడాల్సిన విధంగా కాకుండా అత్యంత నీచంగా, దారుణంగా సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్ వేదికగా అనేక విమర్శలు చేశాడు. మనందరికీ తెలుసు. ఒక రకంగా అందరూ చీకొట్టే పరిస్థితి. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో మరి విజయసాయిరెడ్డి ఎందుకో తెలియదు, కానీ కొంత అయితే తగ్గడం కనపడింది. చంద్రబాబు గారికి, నారా లోకేష్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం లాంటివి మనం చూసాం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డికి ఏమన్నా చెడిందేమో, అందుకని తెలుగుదేశం పార్టీ వైపు ఏమైనా విజయసాయిరెడ్డి చూస్తున్నాడేమోనని చెప్పి అప్పుడు పలు అనుమానాలు కూడా వచ్చాయి. అయితే తరువాత మళ్ళీ తన అసలు నైజం బయటపెట్టాడు. మళ్ళీ యథావిధిగా విమర్శలు చేయడంతో తెలుగుదేశం పార్టీ మీద, ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం అందరూ చూసిన విషయమే. అయితే జగన్మోహన్ రెడ్డి గత్యంతరం లేని పరిస్థితుల్లో నెల్లూరు ఎంపీగా, వాస్తవానికి నెల్లూరు ఎంపీ ఎవరు దొరక్కపోతే విజయసాయిరెడ్డిని తీసుకురావాల్సి వచ్చింది. నెల్లూరు ఎంపీగా ప్రత్యక్ష రాజకీయాల్లో దింపారు. అప్పుడు విజయసాయిరెడ్డి పాపం అందరికీ చెప్పుకున్నాడు, నేను నెల్లూరు వాసినే, నేను పుట్టి పెరిగింది ఇక్కడే, మా స్వస్థలం ఇక్కడే ఉంది, కాబట్టి నన్ను నమ్మండి, నేను మీలో ఒకటిగా ఉంటాను, ఇక నెల్లూరుని వదిలి నేను పోను, గెలిచినా ఓడినా నేను నెల్లూరులోనే ఉంటానని చెప్పి విజయసాయిరెడ్డి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశాడు. సరే, నమ్మిన వాళ్ళు నమ్మి ఉంటారు, నమ్మని వాళ్ళు నమ్మరు అనుకోండి, ఓకే. ఎంతమంది ఓటేశారు, విజయసాయిరెడ్డి గెలుస్తాడా లేదనేది కాసేపు పక్కన పెడదాం. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత విజయసాయిరెడ్డి నోరు మూగబోయింది. విజయసాయిరెడ్డి ఆచూకీ ఎక్కడా కనపడటం లేదు. అసలు దేశంలో ఉన్నాడా లేదా విదేశాలకు వెళ్ళిపోయాడా? ఒకవేళ విదేశాలకు వెళ్ళుంటే ఖచ్చితంగా సమాచారం అందుద్ది. ఎందుకంటే ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి లాగా విదేశాలకు వెళ్ళాలి అంటే పాస్పోర్ట్ కోసం కోర్టు అనుమతి తీసుకోవాలి. కాబట్టి విదేశాలకు వెళ్ళే అవసరం అయితే ఉండదు. ఎందుకంటే వెళ్తే ఖచ్చితంగా కోర్టు అనుమతి తీసుకోవాలి. కోర్టు అనుమతి తీసుకుంటే ఖచ్చితంగా మీడియాకు తెలుస్తుంది. కానీ విజయసాయిరెడ్డి అజ్ఞాతంలో ఉన్నాడు. ఎందుకు అజ్ఞాతంలో ఉన్నాడు? అసలు విజయసాయిరెడ్డి తన మాటలన్నీ కూడా మోగబోయాయి. ఎక్కడా ఎన్నికల తర్వాత మీడియా ముందు కనపడలేదు. ఆ రోజు ఓటు వేసిన తర్వాత ఈ రోజు వరకు కూడా విజయసాయిరెడ్డి అనే పేరే ఎక్కడా వినపడని పరిస్థితి. ఒకవేళ నిజంగా విజయసాయిరెడ్డి గెలిచే పరిస్థితే ఉంటే, లేదా వైసీపీ గెలిచే పరిస్థితి ఉంటే విజయసాయిరెడ్డి ఇలా అజ్ఞాతంలోకి వెళ్ళే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మీద సవాళ్లు చేయటం, మేసాలు తిప్పడం, తొడలు కొట్టడం లాంటివి చేసేవాడే. కానీ విజయసాయిరెడ్డి ఎందుకు కనపడటం లేదు అంటే వాటమి భయం వెంటాడుతుంది. నెల్లూరులో తాను ఓడిపోవడమే కాదు, రాష్ట్రంలో అధికార పార్టీ వైసీపీ కూడా ఓడిపోతుంది. సో పార్టీ ఓడిపోయిన తర్వాత మన భవిష్యత్తు ఏంటి, మన ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడితే ఏ విధంగా ఏంటి పరిస్థితి అనే దాని మీద మళ్ళా గుల్లాలు పడుతున్నట్టుగా తెలుస్తుంది. అవసరమైతే బీజేపీలోకి దూకటానికి కూడా వెనకడుగు వేయని పరిస్థితి. నిజంగా రేపొద్దున కూటమి అధికారంలోకి వచ్చి విజయసాయిరెడ్డికి ఇబ్బంది అనుకుంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీ సపోర్ట్ తీసుకుని బీజేపీ పార్టీలో కూడా దూకుతాడు. ఎందుకంటే డబ్బున్న వ్యక్తి పార్టీ ఫండ్ కింద ఇచ్చేసి ఖచ్చితంగా ఆ బీజేపీ తీర్థం పుచ్చుకున్నా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి అందుకనే ఇలాంటి సమయంలో కొరువుతో తలకోకోవటం ఎందుకు, టీడీపీ నేతలను ఇలాంటి సమయంలో రెచ్చగొట్టడం ఎందుకు, మనం టీడీపీ నేతలకు వీలైనంత దూరంగా ఉండాలి. ఎందుకంటే రేపటి రోజున వాళ్ళందరూ కూడా కన్నెర్ర చేస్తే నా పరిస్థితి ఏంటని చెప్పి విజయసాయిరెడ్డి అయితే మౌనం వహించినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా అనుచరులకు కూడా అందుబాటులో లేకుండా, ఏదైతే నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయో అక్కడ అభ్యర్థులకు కూడా అందుబాటులో లేకుండా, ఫోన్కు కూడా అందుబాటులో లేకుండా కొంచెం మౌనం పాటించి దూరంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే రాష్ట్రంలో ఉన్నాడా లేదా విహారం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళాడా అనేది ప్రస్తుతానికైతే తెలియదు. కానీ ఇదే సమయంలో ఒకవేళ ఓడిపోతే తన రాజకీయ భవిష్యత్తు ఏంటి, ఎటువంటి స్టెప్ తీసుకోవాలనే దాని మీద కూడా కొంతమంది అనుచరులతో ఇప్పటికే ప్రతివ్యూహాలు రచించినట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా
ఓటమి భయం అనేది వైసీపీ నేతలను రోజు రోజుకు కుంగదీస్తుంది అనేది మాత్రం వాస్తవం. ఈరోజు నెంబర్ 2గా ఉండి ప్రత్యర్థులను చెడుగుడాడేటటువంటి విజయసాయి రెడ్డి నోరు మెదపటం లేదు అంటే, అజ్ఞాతంలోకి పారిపోయాడు అంటే, అసలు బాహ్య ప్రపంచానికి కనపడకుండా వైసీపీ నేతలకు కూడా అందుబాటులో లేకుండా వెళ్ళిపోయాడు అంటే, ఈవెన్ నిన్న జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు వెళ్ళే సమయంలో కూడా కనీసం వీడ్కోలు పలకటానికి కూడా విజయసాయి రెడ్డి రాలేదు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి వెన్నంటే ఉండే వ్యక్తి విజయసాయి రెడ్డి. సరే, తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి గ్యాప్ వచ్చింది. ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళను చేరదీసిన నేపథ్యంలో విజయసాయి రెడ్డిని కొంచెం దూరం పెట్టిన మాట వాస్తవం. ఆయన పవర్స్ కట్ చేసిన మాట వాస్తవం. బట్ 24 ఎన్నికల టయానికి మళ్ళీ ఆ విజయసాయి రెడ్డి అయితే ఫామ్లోకి రావడం జరిగింది. వాస్తవానికి నిన్న లండన్ వెళ్ళేటప్పుడు జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి ఆ వీడ్కోలు పలకడానికి కనీసం ఆ విమానం దగ్గరికి ఎయిర్పోర్ట్ కన్నా వచ్చి ఉండాలి. కానీ నిన్న విజయసాయి రెడ్డి అక్కడ కూడా ఎక్కడా కనపడం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు కానీ, జగన్మోహన్ రెడ్డితో మాట్లాడేందుకు కానీ ఆ విజయసాయి రెడ్డి సుముఖంగా లేనట్టుగా అయితే మనకి తెలుస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో దూరం పాటిస్తేనే నాకు భవిష్యత్తులో మంచిది అని ఏమైనా అనుకున్నాడేమో తెలియదు. కానీ మొత్తంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విజయసాయి రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు అన్న వార్త ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో అయితే పూర్తిగా హల్చల్ చేస్తుంది.